హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ఈరోజు బెండకాయ చారు చేద్దామనేసి బెండకాయలను అయితే ఉప్పు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇక్కడ చింతపండును అయితే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని చింతపండును నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ రైస్ని కూడా కడుక్కుంటున్నాను. రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా అవుతుంది. అందుకోసమనే నేను రైస్ కడిగేసి నానబెట్టుకున్నాను. బెండకాయ చారులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. బెండకాయ చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ బెండకాయలు నానబెట్టిన ఉప్పు నీళ్ళలోనే ఉల్లిపాయను, పచ్చిమిరపకాయలను కూడా కడుక్కొని మరొకసారి ఫ్రెష్ వాటర్లో కడుక్కోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలను కట్ చేసుకుందాం. బెండకాయ ముక్కల్ని కట్ చేసుకునే ముందు ఇలా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవడం వల్ల జిగురు లేకుండా ఉంటాయి. నేను చిన్నతనంలో మా నాన్నమ్మ ఇలాగే చేసేది కాబట్టి నేను కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా క్లాత్తో తుడుచుకుంటాను. ఇప్పుడు బెండకాయలను కట్ చేసుకుంటున్నాను. బెండకాయలు పిల్లలకి వీక్లీ 2 టైమ్స్ పెడితే పిల్లలకి చాలా మంచిది. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి మా ఇంట్లో వారంలో 2 సార్లు కంపల్సరీగా బెండకాయ కర్రీ కానీ లేదా పులుసు కానీ తయారు చేస్తూ ఉంటాను. మా పిల్లలకి కూడా బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం. ఇలా బెండకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక టమాటాను, 4-5 పచ్చిమిరపకాయలను, ఒక ఉల్లిపాయలను తీసుకొని వాటన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చారులోకి కాబట్టి పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. మనం కర్రీలోకి అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు టమాటాను కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ చారు చేయడం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలను వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వాటిని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బెండకాయ ముక్కలను మగ్గించుకుందాం. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు రసంను తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ చింతపండు రసం కూడా రెడీగా ఉంచుకున్నాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగాయో లేదో చెక్ చేసుకుందాం. బెండకాయ ముక్కలు ఇలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ రైస్ కూడా నేను స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇక్కడ బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇలా వేగిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుని చింతపండు రసంని వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ల శనగపిండిని తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ బెండకాయ చారు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని, 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడిని, మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పును, కారంని చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. నాకు ఉప్పు తక్కువగా ఉంది కాబట్టి నేను ఉప్పును వేసుకుంటున్నాను. ఇక్కడ అన్నం కూడా ఉడకపట్టింది. అన్నాన్ని ఇలా కలుపుకుంటున్నాను. అన్నం ఇలా వాటర్ ఎగిరిపోయిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. నేను రైస్ దింపేసి పక్కన పెట్టాను. ఇక్కడ బెండకాయ చారు కూడా మరుగుతూ ఉంది. ఇప్పుడు చివరిలో బెండకాయ చారులో ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు మరిగించుకున్నామంటే కమ్మనైన బెండకాయ చారు రెడీ అయిపోతుంది. నేను పిల్లలకి లంచ్లోకి కాబట్టి కొన్ని అప్పడాలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా మాత్రమే ఆయిల్ని వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది అనేసి వేసుకొని అప్పడాలను ఇలా వేయించుకుంటున్నాను.
ఇది సాయంత్రము పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత దోసపిండి కొద్దిగా ఉందనేసి నేను గుంట పొంగడాల కోసం అనేసి వేసుకుందామని ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా, 2-3 స్పూన్ల పెరుగును వేసుకున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని పిండిని గుంట పునుగులు వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గుంట పొంగడాల పాన్ని వేడి చేసుకుని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ గుంటల్లో వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి దోశ, ఒక్కొక్కసారి మార్నింగ్ ఎలాగో చేస్తూ ఉంటాం కదా, అది మిగిలింది ఎలాగో ఉంటుంది కదా, ఈవినింగ్ నేను దాన్ని కొన్ని అంటే దోశలు అయితే ఒక 2 ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇలా ఏదో ఒకటి చేసి ఇస్తూ ఉంటాను. ఇలా గుంట పొంగడాలు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. మా పిల్లలకు ఎర్రగా కాలితేనే ఇష్టం అనేసి నేను కొంచెం ఎక్కువగా కాల్చుకున్నాను. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. మరొక వాయి కూడా వేసుకుందాం. మరొక వాయి వేసుకోవడం కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని వేసుకోవాలి. ఇలా అన్ని గుంటల్లో పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ మా బాబు హనీతో తింటా అన్నాడు, అందుకోసమని నేను హనీ వేసి మా బాబుకు ఇచ్చేసాను. మనం వేసుకున్న సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. ఒకవైపు కాలింది కాబట్టి మరొక వైపు టర్న్ చేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత మా పాపకేమో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. అంతేనండి, ఇలా చేసుకుంటే కమ్మనైన గుంట పొంగడాలు రెడీ అయిపోతాయి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.